నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో అంతే ప్రాధాన్యత క్రీడలకు కూడా కేటాయించి అందులో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ విద్యార్థులకు సూచించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రోటరీ క్లబ్ సౌజన్యంతో సుమారు 2 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు ఆరోగ్యకరమైన శుద్ధ జలాన్ని అందించిన రోటరీ క్లబ్ ప్రతినిధులకు మనస్ఫూర్తిగా అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్లలో అనవసరమైన వీడియోలకు బదులుగా విజ్ఞానాన్ని పెంచే అవసరమైన వీడియోలు చూడాలని విద్యార్థులకు హితవు పలికారు. పాఠశాల విద్యార్థులకు ఆట స్థలాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన సిద్ధం చేస్తారని హామీ ఇచ్చారు. అలాగే విద్యార్థులకు భోజన వసతి కోసం ప్రత్యేకంగా షెడ్ ఏర్పాటు చేసేందుకు తన సంసిద్ధత వ్యక్తం చేశారు. కాబట్టి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే, ఇంటికి వెళ్ళామా, సెల్ ఫోన్ పట్టుకున్నావా, సెల్ ఫోన్ లో యూట్యూబ్ ఆన్ చేసామా, యూట్యూబ్ లో వీడియోలు చూసి రాత్రి పడుకున్నాం, మళ్ళీ ఆ వీడియోలో నేర్చుకుంది నేను చాలా నేర్చేసుకున్నానని మీరు సంతృప్తి పడుకోవడం, ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం. ఎవరైతే 100% చెవంట బాడీకి పడుతుందో, బయట గ్రౌండ్ మీదకి వెళ్తాడో, బయటికి వెళ్ళి ఆడుతారో, వాళ్ళకి 100% చదువులో కూడా టాప్ లెవెల్కి వెళ్తారని చెప్పి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అందుకే మీ స్కూల్ నుంచి నేను ఇక్కడ హెడ్ మాస్టర్ గారిని కూడా కోరుతుంది ఏంటంటే, ఇక్కడ లైబ్రరీకి ఏమైనా సపోర్ట్ కావాలన్నా, బుక్స్ కి సపోర్ట్ కావాలన్నా, గేమ్స్ కి సపోర్ట్ కావాలన్నా ప్రైవేట్ గా నా సొంత డబ్బుతో నేను సపోర్ట్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, అన్ని బాగున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరందరూ కూడా 100% దీంట్లోనే ఇన్వాల్వ్ అవ్వాలి. సెకండ్ థింగ్ నేను హెడ్ మాస్టర్ గారిని కోరుతుంది ఏంటంటే, కరికులంలోని ఎలక్యూషన్ ఉన్నాదో లేదో నాకు తెలియదు. ఎలక్యూషన్ లేకపోతే మాత్రం ప్రతి 1 month కో 2 months కో ఎలక్యూషన్ ప్రోగ్రామ్ పెట్టి మైక్ ఇచ్చి స్టూడెంట్స్ ని మాట్లాడిపించవలసిందిగా కోరుతున్నాను. దాని మీద ఏంటంటే, అది దేశం గురించి కావచ్చు, నర్సీపట్నం గురించి కావచ్చు, ఆస్క్ దెమ్ టు రైట్ దేర్ ఓన్ స్టోరీస్. వాళ్ళ ఓన్ స్టోరీస్ రాసి, లేకపోతే ఒక డ్రాయింగ్ అయినా గీసి ఆ డ్రాయింగ్ గురించి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయమనండి. లెట్ దెమ్ థింక్ బై దెమ్సెల్ఫ్, డోంట్ ఇన్సిస్ట్ దెమ్ ఆర్ ఇండెక్ట్ దెమ్ విత్ సంథింగ్ ఎల్స్. కాబట్టి నేను ఒకటే కోరుతుంది అంటే, మీరు స్పోక్స్ పర్సన్స్ కింద తయారవ్వాలి. మెయిన్ కాన్ఫిడెన్స్ ముఖ్యం. నర్సీపట్నం వాళ్ళు ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడగలుగుతున్నారు అనే కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం. నేర్చుకోవడం వేరు, ప్రాక్టికల్ గా చెప్పడం వేరు. నేను మొన్న ఇండియన్ పార్లమెంట్ లోని మీలాంటి పిల్లలే వెళ్ళి మైక్ పట్టుకొని చాలా చక్కగా మాట్లాడేస్తున్నారు. అంటే కొంతమందికి ఒరైటింగ్ స్కిల్స్ ఉంటాయి, కొంతమందికి ఆడడం స్కిల్స్ ఉంటాయి, కొంతమంది సైక్లింగ్ స్కిల్స్ ఉంటాయి, కొంతమందికి మోటార్ స్కిల్స్ ఉంటాయి, కొంతమందికి ఐక్యూ హై ఉంటుంది, కొంతమందికి సైక్లింగ్ బాగా వస్తుంది, కొంతమందికి కరాటే, మార్షల్ ఆర్ట్స్, టైక్వాండో ఇలాంటి దాంట్లోకి వెళ్తారు, కొంతమంది రెజ్లింగ్ వెళ్తారు. భారతదేశంలో కోట్ల మంది హృదయాల్లో దేశభక్తిని నింపిన వందే మాతర గీతం రచించి నేటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలో అధికారులు, విద్యార్థులు అన్ని వర్గాల వారిని కలుపుకొని వందే మాతర గీతాన్ని ఆలపించారు. స్థానిక కోటాకోడలి వద్ద జిల్లా ఎస్పీఏ దామోదర్, పోలీసు అధికారులు, స్టూడెంట్స్ మరియు స్థానికులు, ఆటో డ్రైవర్లు భాగస్వామ్యం చేస్తూ జాతీయ గీతాన్ని ఏకకంఠంతో పాడారు. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ మీడియాతో మాట్లాడుతూ, వందే మాతర గీతం ఆలాపన చేయడం గర్వంగా ఉంటుందని, ఇది భారతదేశ స్వాతంత్ర సముపార్జనలో ఉర్రూతలూగించిన ఒక ప్రధాన ఘట్టం. వందే మాతర గీతం రచించి 150 సంవత్సరాలైన సందర్భంగా దాన్ని స్మరించుకుంటూ యువతకు దాని యొక్క స్ఫూర్తిని తెలియజేయటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ యొక్క గీత ఆలాపన చేయటమే ఒక గర్వంగా ఉంటుంది. ఇది భారతదేశ స్వాతంత్ర సముపార్జనలో ఒక ఉర్రూతలొగించినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఘట్టం. దాన్ని స్మరించుకుంటూ 150 సంవత్సరాల సందర్భంగా మనం ఈరోజు మరొకసారి ఉన్నటువంటి యువతరానికి దాని యొక్క స్ఫూర్తి తెలియాలి. దాన్ని అడుగుజాడల్లో ఆ యొక్క స్పిరిట్ తో మనం ఏ విధంగా ఫైట్ చేసి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాము, ఆ యొక్క జ్ఞాపకాలను మరొకసారి ఆ స్ఫూర్తిని తీసుకోవాలని, ఈ యొక్క గీత అనే యొక్క ఔన్నత్యాన్ని ప్రజలకి తెలియజేయాలి, స్టూడెంట్స్ కి, ఈ కాలంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కి తెలియజేయాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.
థ్యాంక్ యూ. కడప జిల్లా బద్వేలు డిపోకు చెందిన డ్రైవర్ సుబ్బిరెడ్డిని డిపో మేనేజర్ విధుల నుంచి సస్పెండ్ చేయడంతో డ్రైవర్లు ఆర్టీసీ డిపో ఎదుట నిరసనకు దిగారు. టీ విరామ సమయంలో ఆర్టీసీ కార్మికులు సుబ్బిరెడ్డికి మద్దతుగా ఎర్ర బ్యాడ్జీలు ధరించి సుబ్బిరెడ్డిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం కారణంగా ఇబ్బంది పడుతున్న డ్రైవర్, కండక్టర్ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ సూరజ్, జనార్దన్ రావు, డిపో సెక్రటరీ చంద్రయ్య, శ్రీధర్, మల్లికార్జున్, ఏఎస్ రాయుడు తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మరి డ్రైవింగ్ చేస్తూ తన ముందు 2 వాహనాలు ఉన్నప్పుడు తిరిగి మనము గమ్యస్థానానికి సరైన సమయంలో చేరాలనేటువంటి ఉద్దేశంతో మనకు ఆపోజిటివ్గా వస్తున్న ఎటువంటి వాహనాలు లేనందువలన ఓవర్టేక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో బస్సు అనేటువంటిది నెమ్మదిగా వస్తున్నటువంటి తరుణంలో ఏవైతే మన బస్సు యొక్క ముందున్నటువంటి 2 వాహనాల ముందున్నటువంటి ఆటో ఉన్న పలంగా మరి ఎడమవైపు నుండి కుడివైపుకు వచ్చి మరి మన బస్సును మన సరైన మార్గంలో పోతున్నప్పటికి కూడా అది ఆటో డ్రైవర్ వచ్చేసి మరి తాగినటువంటి మత్తులో మరి రూల్స్ రెగ్యులేషన్స్ పాటించకుండా మరి అతను వచ్చేసి బస్సు తగిలించి దానివల్ల మరి ఒక మనిషి చనిపోయినారనేటువంటి కారణంతో మరి డ్రైవర్ గారిని ఈరోజు డిప్యూటీఓ గారు సస్పెండ్ చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు తగినటువంటి ప్రమాద స్థలానికి వచ్చి పరిశీలించి ఇది కేవలము ఆ యొక్క ఆటో డ్రైవరు తాగి మత్తులో మరి వాహనాన్ని నడిపి అలాగే ఉన్నట్టు ఉండి తన మార్గం మధ్యంలో నుంచి రాకుండా కుడివైపుకు వచ్చి బస్సు ప్రమాదానికి గురి చేశారు. దీనివల్ల ఇందులో డ్రైవర్ తప్పిదం లేదు అనేటువంటిది స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు బృందం వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గకు చెందిన కాజు వ్యాపారిని కొందరు దుండగులు కిడ్నాప్ చేసి తరలిస్తుండగా పోలీసులు కిడ్నాపర్ల వాహనాన్ని వెంబడించడంతో వారు వ్యాపారిని వదిలి వెళ్లిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వైశ్యరాజు లక్ష్మీనారాయణరాజు అనే కాజు వ్యాపారి గురువారం సాయంత్రం టీ స్టాల్లో ఉండగా ఆముదాల వలసకు చెందిన 6 మంది 2 కార్లలో వచ్చి నారాయణరాజును బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తుండగా బాధితుని భార్య పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే పోలీసు బలగాలు కారును గుర్తించి వెంబడించగా కిడ్నాపర్లు నర్సన్నపేట దగ్గర లక్ష్మీనారాయణరాజును వదిలి వెళ్లిపోయారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. ఎలా రిజిస్ట్రేషన్ చేయవో చూస్తామనేసి మీకు బెదిరిస్తుంది ఎవరండి? బొడ్డేపల్లి శ్రీనివాసరావు అండి. బొడ్డేపల్లి శ్రీనివాసరావు, పుట్నూరు వేణుగోపాల్ ఇద్దరు కలిపి బెదిరిస్తున్నారు. 4-5 సార్లు మా ఇంటికి వచ్చారు ఈ మధ్యకాలంలోనే. మీరు వారం 10 రోజుల్లో చేయకపోతే పర్యావరణ దాన్ని తీవ్రంగా ఉంచే చర్యలను బెదిరించి వెళ్ళారు. మొన్న 27వ తారీఖు వచ్చి మళ్ళీ వాళ్ళు వచ్చి నేను మన అక్కడ టీ సెంటర్లో టీ తాగుతుంటే బొడ్డేపల్లి శ్రీనివాసరావు, పుట్నూరు వేణుగోపాలరావు వచ్చి మాట్లాడదామని పక్కకి తీసుకెళ్తామని చెప్పి మాట్లాడి నాకు బలవంతం బయటికి తీసుకొచ్చి 2 కార్లు వచ్చారు వాళ్ళు. నేను కారు ఎక్కనని ప్రతిఘటిస్తున్నా నాకు మ్యాన్ హ్యాండిల్ చేసి నా కారు ఎక్కించి 2 కార్లతో నాకు తీసుకెళ్లారు. ఇవాళ ఎలాగైనా నీ చేతి బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయిస్తాం, ఎవరి కోసం చేయవు, ఎవరు వస్తామో చూస్తామని అన్నారు. అక్కడ ఉన్న మా స్నేహితులు అది చూసుకొని మా ఇంటికి ఇంటిమేషన్ ఇచ్చారు. మా మిస్సెస్ ఇక్కడికి వచ్చి కంప్లైంట్ లాట్ చేశారు. ఒక గంట తర్వాత నాకు ఆముదాల వలస బార్డర్లోకి తీసుకెళ్ళి అక్కడ ఒక రిమోట్ ప్లేస్లోని ఒక ఇంట్లోకి తీసుకెళ్ళి ఉంచారు. అక్కడికి చేరిన తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు అనేసి ఎవరో ఫోన్లు చేశారు. అప్పుడేమో నాకు ఫోన్ ఇచ్చారు. మీ ఆవిడతో మాట్లాడి ఇక్కడే ఉన్నామని చెప్పమన్నారు. డాబాలో ఉన్నాం, వచ్చేస్తామని చెప్పమని చెప్పినా నేను అలా చెప్పలేదు. ఇంతలోపు సిఏ గారు ఫోన్ చేసి వాళ్ళకి చెప్పి కొంచెం కఠినంగా చెప్పి మీరు ఇక్కడ ఆయన తీసుకురావాలని చెప్పారు. గంటలో తీసుకురాకపోతే బాగోదని చెప్తే వాళ్ళు మళ్ళీ ఆలోచించుకొని నాకు తీసుకొచ్చి నర్సన్పేటలో వదిలేసి వెళ్ళిపోయారండి. నేను నర్సన్పేట నుంచి బస్సులో ఇక్కడికి వచ్చానండి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో కోల్డ్ స్టోర్ మన షాపింగ్ మాల్ ఉంది. ఆ షాపింగ్ మాల్ని పుట్టూరు వేణు అన్న అతనికి రెంట్కి ఇచ్చారు. ఆ రెంట్ దానికి అద్దె ఇవ్వకుండా వాళ్ళు 65 లక్షలు రాజుగారికి ఇచ్చారు. అయితే ఈయన దానికి అంటే డబ్బులకి రెంట్ లేదు, అలాగే ఈ యొక్క ఇంట్రెస్ట్ లేదు, 65 లక్షలకి ఇంట్రెస్ట్ లేదు. అయితే దీని మీద ఏమైందంటే వీళ్ళు ఆ యొక్క షాపింగ్ మాల్ ఏదైతే ఇచ్చారో ఆ షాపింగ్ మాల్ మీద సుమారు 1,10 లక్షలు మార్టిగేజ్ ఉంది. ఆ మార్టిగేజ్ కూడా పుట్టినూరు వేణు రిలీజ్ చేశాడు. సుమారుగా 1,75,000 1,75 లక్షలు ఆ బిల్డింగ్ మీద ఈ కంప్లైంట్ రాజుగారికి కంప్లైంట్ ఇది ఇచ్చారు.
అమౌంట్ పే చేశారు. అది అమౌంట్ పే చేసాక ఇప్పుడు ఆయన కంప్లైంట్ నీకు అమ్మను వేరే అమ్మ అమ్మేస్తున్నా దాన్ని 4 కోట్లకి అమ్మేస్తానంటే ఈయన యాక్సెప్ట్ చేయలేదు. నేను ఇంతకాలం నుంచి నేను రెక్టిఫై నీకు డబ్బులు ఇచ్చాను, 1,70,00,000 ఇచ్చాను, అయినా నువ్వు నాకు అది ఇవ్వలేదని మన ఆంధ్రప్రదేశ్ నుంచి కారులో కొంతమంది మనుషులు తీసుకుని వచ్చి పలాసలో అతన్ని పికప్ చేసుకుని ఫోర్స్ఫుల్గా రిజిస్ట్రేషన్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే ఆంధ్రప్రదేశ్ లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళని చూసి పోలీసులు ఇతను వదిలేసి పారిపోయారు. అందులో ఎఫ్ఐఆర్ నమోదు చేసాం. హాస్పిటల్లో ప్రాసెస్ కూడా చేస్తాం. ఎక్కడ పట్టుకున్నారు? ఎంతమంది వచ్చారు సార్? భారతదేశ జాతీయ గీతం వందే మాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ గ్రామాన స్వాతంత్ర పోరాటంలో స్ఫూర్తిని వందే మాతర గీతాన్ని ఆదర్శంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఓకలిదిండి మండలం కాళ్లపాళెం పంచాయతీ ఆరుతెగలపాడు గ్రామంలో జాతీయ గీతాన్ని అందరితో కలిసి ఆలపించి శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాసరావు ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ వందే మాతర గేయాన్ని రచించిన శ్రీ బంకించంద్ర చటర్జీ భారతీయులందరూ ఇలాంటి భారతీయ గీతాలను ఆలపిస్తూ ఆనాడు మన దేశం కోసం, మన భావితరాల స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధులను మనం ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉండాలన్నారు. ఈ సందర్భంగా తమ పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే కామినేనిని పాఠశాల యాజమాన్యం సన్మానించారు. కడప జిల్లా పోరుమామిల పట్టణంలో ఎస్సీ ఎస్టీ హాస్టల్ విద్యార్థుల తాగునీటి ఇబ్బందులను తెలుసుకుని రంగసముద్రం ఎంపీటీసీ కల్వకుమారి మినీ వాటర్ ప్లాంట్ను తన సొంత ఖర్చులతో నిర్మించి విద్యార్థుల సమస్యను పరిష్కరించారు. మెగా పేరెంట్స్ డే సందర్భంగా విద్యార్థుల తాగునీటి కష్టాలను హాస్టల్ విద్యార్థులు తీసుకెళ్లారు. దీంతో ఆమె స్పందించి వెంటనే మినీ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి దాన్ని నేడు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆమెను అభినందించారు. ప్రజాసేవలో తెలుగుదేశం పార్టీ నాయకులు తమ పార్టీ ముందుంటుందని గుర్తు చేశారు. ఇటీవల సంభవించిన వరదల్లో రోడ్లు బాగా దెబ్బతిన్నాయని వాటికి మరమ్మతులు చేయించాల్సిందిగా స్థానికులు కోరడంతో అందుకు ఆమె ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామన్నారు. కురుబల ఆరాధ్య దైవం కనకదాసు జయంతి వేడుకల్లో భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో కురుబదాసు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో కనకదాసు జన్మదిన వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను ఎమ్మెల్యే సురేంద్రబాబు, బడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, జిల్లా ఎస్పీ జగదీష్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన సాహిత్యంతో ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువచ్చిన కురుబల ఆరాధ్య దైవంగా ఉన్న ఆయన గురించి భావితరాలు తెలుసుకునే విధంగా జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుందని వారు తెలిపారు. కార్యక్రమంలో 50,000 మంది పాల్గొంటారని, అందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వారు తెలిపారు. అదేవిధంగా ఈ వర్షాలు పడుతున్నాయి, అందులో ఫ్లోరైడ్ వాటర్ ఎక్కువ ఉంది. ఈ ప్రాంతంలో పిల్లల ఆరోగ్యం బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతోనే ఇది మేము బహుకరించడం జరిగింది. సో ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. గతంలో కూడా మనం ఫ్లోరిన్ కంటామినేషన్ ఎక్కువ ఉంది. చాలామంది కూడా ఈ కండరాల జబ్బులు రావడం జరిగింది. ఇంతకుముందు కూడా మనము పెన్నా నది నుంచి కూడా డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ వేసేయాలని కూడా చూస్తున్నాము. ఇప్పుడు ఈ హాస్టల్లో పిల్లలు మంది ఉన్నారు, చాలామంది డ్రింకింగ్ వాటర్ కావాలని అడగడము, స్పందించి వాటర్ ప్లాంట్ ఉంది రమణాపురంలో. మళ్ళీ ఇంకోటి కూడా అక్కడ ఇంకొక హాస్టల్లో ఎస్టీ హాస్టల్లో కూడా ఒకటి వేయడం అయింది. త్వరలో అది కూడా ఓపెనింగ్ పెట్టుకుంటాము.
మరి సమస్య ఉంది కాబట్టి వాళ్ళు వచ్చిన వెంటనే స్పందించి మేము కూడా వాటర్ డ్రింకింగ్ వాటర్ పిల్లలకు ఇబ్బంది లేకుండా వాళ్ళ ఆరోగ్యం కాపాడాలా, మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వాటర్ పెట్టడం జరిగింది. దీనికి మాకు సహకరించిన రమణ గారికి, ఇక్కడ ఉన్న నాయకులకు, తెలుగుదేశం కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి తెలుపుకుంటున్నా. మీడియా మిత్రులకు కడుపు చేత పట్టుకుని ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిన సత్యసాయి జిల్లాకు చెందిన ఓ యువకుడిని అక్కడ కంపెనీ యాజమాన్యం తిరిగి ఇండియాకు పంపించకుండా బంధించి వేధింపులకు గురి చేస్తున్నారంటూ తనకు ఆత్మహత్య శరణ్యమంటూ ఓడిచెరువు మండలవాసి సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. 5/7 జీవనోపాధి కోసం వలసపోయిన ఓ కార్మికుడు ఆఫ్రికా ఖండంలో అష్ట కష్టాలు పడుతున్నాడు. కంపెనీ పెడుతున్న వేధింపులతో బలవన్ మరణానికి సిద్ధపడుతున్నాడు. ఎలాగైనా తనను కాపాడాలంటూ సెల్ఫీ వీడియోను తీసి కుటుంబ సభ్యులకు పంపించాడు. శ్రీ సత్యసాయి జిల్లా ఓడిచెరువు మండలం వణుకువారిపల్లికి చెందిన శివారెడ్డి కుమారుడు చంద్రకుమార్ రెడ్డి గత ఏడాది పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశానికి వలస వెళ్లాడు. అక్కడ జిఎంఆర్ ఇండస్ట్రీస్లో సేల్స్ మేనేజర్గా జాయిన్ అయ్యాడు. కంపెనీలోని డబ్బులను వాడుకున్నాడు అన్న నెపంతో చంద్రకుమార్ రెడ్డిని యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తోంది. చివరికి అతడి చేతనే 5 లక్షల రూపాయలను కూడా కట్టించుకుంది. అయినా ఇండియాకు తిరిగి పంపించకుండా బంధించి చివరికి తనను వదిలేయమంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో 3 రోజుల క్రితం యాజమాన్యం అతనిపై దొంగతనం చేసినట్లుగా అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గణేష్ని ముత్యాలరెడ్డి చైర్మన్, ఆయన కొడుకు కౌశిక్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర మంత్రి లోకేష్ జోక్యం చేసుకుని వీరి బందీ నుండి రక్షించాలని ఆ యువకుడు వేడుకుంటున్నాడు. రెస్పాన్సిబుల్ అని చెప్పేసి నాతోనే రికవరీ చేయించారు 5 లక్షల వరకు. ఈ కంపెనీ ఓనర్లు వచ్చేసి గణేశం ముత్యాల రెడ్డి అండ్ అతని కొడుకు వచ్చేసి కౌశిక్ రెడ్డి. వీళ్ళది అనంతపురం. వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఇప్పుడు మార్కెట్లో ఒక కస్టమర్కి క్రెడిట్ ఇచ్చాము. ఆ కస్టమరు క్రెడిట్ పే చేయట్లేదు. అది కూడా మాకు సంబంధం లేదు, నువ్వే పే చేయాలి అని అంటున్నారు. అది ఎలా పే చేస్తావు? మళ్ళీ నాతోనే రికవర్ చేయించుకోవాలనుకుంటున్నారు. నా ఫ్యామిలీ పరిస్థితి అసలు బాగాలేదు. వీళ్ళు నన్ను చాలా వేధిస్తున్నారు. నన్ను ఇండియాకి కూడా పంపించట్లేదు. నేను ఇండియా వెళ్ళిపోతాను, నన్ను పంపించేయండి అంటుంటే పంపించట్లేదు. నాకేమైనా అయితే వీళ్ళే రీజను. నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకేమన్నా అయితే కంపెనీనే రెస్పాన్సిబుల్. ఏలూరు నగరంలో గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నగరంలోని సూర్య కన్వెన్షన్ హాల్ రోడ్డులో వేగంగా వస్తున్న ఆటో అదుపు తప్పి బోర్లా పడింది. స్థానికులు వెంటనే ఆటోను సరిచేసి అందులో ప్రయాణిస్తున్న వారిని బయటకు తీశారు. ఆటో నడుపుతున్న వ్యక్తితో సహా ప్రయాణికులు సైతం మద్యం మత్తులో ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని, అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో కుడివైపున ఏలూరు కాలువ ఉందని, కానీ ఆటో ఎడం వైపు పడడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు వాపోయారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఎంపీడీఓ కార్యాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాకాల జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పూర్ణిమాదేవి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పాకాల ఎంపీడీఓ వాసుదేవరావు న్యాయవాదులు న్యాయ విజ్ఞాన సదస్సు గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా పాకాల జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పూర్ణిమాదేవి మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన కొరకు న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించామని పేర్కొన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మికుల నిర్మూలన, మహిళల అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలకు గృహహింస చట్టం గురించి వివరించారు. గృహహింస చేసినా ప్రోత్సహించినా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి కార్మికుడు కార్మిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. దుకాణాల్లో, సంస్థల్లో, కర్మాగారాల్లో బాలలతో పని చేయించరాదని స్పష్టం చేశారు. ఖాళీ ప్రామిసరీ నోటుపై సంతకాలు చేయించరాదని, అలా చేయటం వల్ల మోసపూరితమైన ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నారు. భూములు కొనుగోలు చేసేటప్పుడు అవి రిజిస్టర్ పత్రాల్లో కాకుండా రిజిస్ట్రేషన్ పత్రాల్లో చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గురుస్వామి నాయుడు, సలీం, చంద్రమోహన్, ప్రవీణ్, ప్రకాష్, సునీల్, పాకాల ఎస్ఐ హరీష్, ఏపీఓ ఆశారాణి, ఆర్ఐ వినోద్, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు, సంఘమిత్రాలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కోర్టులో డిస్ట్రిక్ట్లో అయితే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది. 2 lakhs రూపీస్ అమౌంట్ లోపు ఉన్నవి ఏమైనా ఉంటే అక్కడ వచ్చి మీరు సెటిల్ అయ్యేవి ఏమైనా ఉంటే సెటిల్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ అబౌవ్ 60 years ఏజ్డ్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఫ్రీ లీగల్ సర్వీస్ ఉంటాయండి. అక్కడ జీజన్ గారు చెప్పినట్టు ప్రామిసరీ నోట్ కేసెస్ పాకాలలో ఎక్కువ ఉన్నాయి.
పులిచెర్ల అటు సైడ్ వచ్చేసి సివిల్ లిటిగేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రామిసరీ నోట్స్ ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు ఎంటీ ప్రామిసరీ నోట్స్ మీద సంతకం పెట్టకుండా ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు, మొత్తం అందులో ఉన్న మ్యాటర్ అంతా మీ ముందే ఫిలప్ చేస్తున్నారా, ఎంటీ రాన్ మీద సైన్స్ పెడుతున్నారా ఏంటనేది చూసుకోండి. ఎంటీ రాన్ మీద సైన్స్ పెట్టేస్తున్నారు, మీరు తీసుకునేది 1 లక్ష ఉంటుంది, అక్కడ రాసేది 10 లక్షలు అవుతుంది, 5 లక్షలు అవుతుంది. మీరు తీసుకున్నా పక్కన వాళ్ళు తీసుకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఏదైనా తీసుకోవాలి అలా చెప్తున్నప్పుడు వాళ్ళకి ఏదైనా మీకు నాలెడ్జ్ ఉంటే మీరు చెప్పండి. నెక్స్ట్ మా మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ మీకు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవి, అక్కడ సెటిల్ అయ్యేవి ఏమైనా ఉన్నాయనుకోండి, సెటిల్ చేసి మాట్లాడగలిగేవి అవేవి ఏమైనా ఉంటే మాట్లాడతాము. సాటర్డే మీకు అందరికీ యాక్సెస్ ఉంటుంది. ఏవైనా మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు వచ్చి చెప్పచ్చు. ఎందుకు మనం చేత కాకుండా ఖాళీ వాటిలో సంతకం పెట్టిన దానివల్ల ఇది వస్తుంది. కాబట్టి అలాంటివి తగ్గించుకుంటే కేసులు కూడా తగ్గుతాయి. నెక్స్ట్ ఈ రెవెన్యూ సైడ్ 2 మాటలు చెప్తాను, మిగతావన్నీ మా ఫ్రెండ్స్ చెప్తారు. రెవెన్యూ వాళ్ళు ఈ యొక్క పట్టాదారు పాస్బుక్, రెవెన్యూ రికార్డులో ఎంట్రీస్ విచారణ లేకుండా చేసేదాని వల్ల కేసులు ఎక్కువ వస్తున్నాయి. ఒకే నెంబర్లో అసలు పట్టాదారు పాస్బుక్ యాక్ట్ ప్రకారం అయితే తెలుసు వాళ్ళకి బాగా, ఒక నెంబర్లో 10 ఎకరాలు ఉండి 4 ఈరోజు ప్రభుత్వం మహిళలకి ఎన్నో రకాలైనటువంటి సౌకర్యాలను కల్పిస్తుంది. ఉచితలో హక్కు అయితేనేమి, తర్వాత వాళ్ళకి ఎప్పుడు పని కల్పించాలన్నా కానీ పనికి ఆహార పథకం అయితేనేమి, మరీ ముఖ్యంగా ప్రభుత్వం మంజూరు చేసేటువంటి ఏ పథకాలకైనా, తల్లికి వందనం, ఏ కార్యక్రమమైనా మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా స్త్రీల పట్ల పూర్తిగా నిబద్ధతతో వాళ్ళకి ఏవి చేస్తే వాళ్ళ అభ్యున్నతి జరుగుతుందో ఆలోచించి వాళ్ళ ద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.